అందరికి నమస్కారం. ఈరోజు చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. చాలా బాధ కలుగుతుంది. కేవలం మనం తెలుగు రాష్ట్రాలకే కాకుండా మన భారతదేశానికి గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ఈరోజు మన మధ్య నుంచి జరిగిపోవటం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని నీతి నిజాయితీతో కష్టపడి వ్యాపారాలు చేయొచ్చు. అందులో కూడా కొత్తదనం ఎప్పటికప్పుడు. ఈరోజు కూడా కుప్పల తెప్పలుగా ఎన్ని ఛానల్స్ ఉన్నా, కుప్పల తెప్పలుగా ఎన్ని పేపర్లు ఉన్నా, వజ్రం విలువ వజ్రమే అన్నట్టు ఎవరింట్లో అయినా చూస్తే ఈనాడు టీవీనే చూడాలి, చదివితే ఈనాడు వార్తనే చదవాలి అనే రకంగా కేవలం ఆయన కష్టంతో ఆ క్రెడిబిలిటీ సంపాదించి దాన్ని మధ్యలో కొంతమంది దాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. అయినా కూడా మనకి తెలిసిందే, ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయని. అట్లా కొంతమంది మురిగినా కూడా ఆయన ఎక్కడ ఆదరకుండా బెదరకుండా ఒక అక్షర యోధుడు. ఆ అక్షరాన్ని ఎప్పటికప్పుడు ప్రజల గొంతుకై వినిపిస్తూ, ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజలకి అన్ని వేళలా అండగా ఉంటూ, సామాన్య ప్రజలు కూడా గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసిన రామోజీరావు గారికి మా సెల్యూట్. మీలాంటి వ్యక్తి మా అందరికీ ఇన్స్పిరేషన్ సార్. సో ఈ తరానికి మీ వ్యక్తిత్వం గురించి, మీ కమిట్మెంట్ గురించి, సమాజం పట్ల మీకున్న అవగాహన గురించి తెలియాలి. ఇప్పుడు జనరేషన్స్ అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషనల్ వ్యక్తి. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మెయిన్ మన భారత ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, మనము ఆయన్ని భారత రత్నతో సత్కరించుకోవాలి. సో రామోజీరావు గారు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు. ఎందుకంటే ఎక్కడో ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి తన విలక్షణమైన ఆలోచనలతో, తన నిరంతరం సమాజంలో ఎక్కడికక్కడ కొత్తదనం తీసుకొచ్చి సమాజంలో ఎప్పటికప్పుడు ఏ అన్యాయాలు జరిగినా ప్రశ్నిస్తూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చేరిన వ్యక్తి రామోజీరావు గారు. సో అట్లా మీకు కొన్ని కోట్ల మందిని, కొన్ని లక్షల మంది జీవితాలను మీరు మార్చారు మీ ఒక అక్షర ఆయుధంతో. అట్లానే మీరు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ రామోజీ ఫిలిం సిటీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు మీ యొక్క దూరదృష్టితో కట్టి వాటికి ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు రావటంలో మీ పాత్ర మరవలేనిది సార్. సో మరొక్కసారి చాలా బరువెక్కిన హృదయంతో మీకు వీడ్కోలు పలుకుతూ మా ఈ నివాళిని శ్రీ ఆర్కే హాస్పిటల్స్ తరపున మీకు అందిస్తున్నాం సార్.